ఏదైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ మాట్లాడినటువంటి మాటలు 75 ఏళ్లకి ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోవాలా, తర్వాత తరానికి అవకాశం ఇవ్వాలి అన్నటువంటి పాయింట్కి సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. యాంటీ మోడీ టీం అది బాగా హైలైట్ చేస్తుంది. ఈవెన్ మోడీ సపోర్టర్స్ కూడా ఏం మోడీని దించేస్తారా ఏంటి అన్నటువంటి చర్చ తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు దీనికి సోషల్ మీడియా వేదికగా వివరణిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక పరంపూజ్య డాక్టర్ మోహన్జీ భాగవత్ రాజకీయాల్లో రిటైర్మెంట్ వయసు గురించి అన్నట్టుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం జరుగుతుంది. వారి వ్యాఖ్యలో రాజకీయ ప్రకటన ఏదీ లేదు. నాగపూర్లో జూలై 9న స్వర్గీయ మోరోపంత్ పింగ్లే సంఘ ప్రచారకపై ఒక పుస్తకం విడుదల సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటన వారు గుర్తు చేయడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సంఘ చెందినటువంటి ప్రభావవంతమైన నిరాడంబర వ్యక్తుల్లో ఒకరైన మోరోపంత్ పింగ్లే అసాధారణ జీవితానికి సంబంధించి మోరోపంత్ పింగ్లే ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిందూ రిసర్జెన్స్ అనే పుస్తకాన్ని సీనియర్ సంఘ కార్యకర్తలు స్వయం సేవకుల సమక్షంలో ఇక్కడి వనమతి ఆడిటోరియంలో ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక డాక్టర్ మోహన్ భాగవత్ ఆవిష్కరించారు. సమయానుసారంగా ఆసక్తికరమైన అనేక విషయాలను వెల్లడిస్తూ మంచి జ్ఞాపక శక్తికి పేరుగాంచిన డాక్టర్ మోహన్ భాగవత్ ఈ సందర్భంగా పింగ్లే జీవితంలో పెద్దగా తెలియని ఘట్టాలను సభలు పంచుకున్నారు. ఇవి అలుపెరగ నిర్వాహకుడిగా, లోతైన ఆత్మత్యాగశీలిగా, వినోదాన్ని పంచుతూ ప్రశంసలను దూరం పెట్టే పింగ్లే గారి ఉన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన ఒకసారి బృందావనంలో జరిగిన ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశంలో చోటు చేసుకున్న సంఘటన మోహన్ భగవత్జీ గుర్తు చేసుకుంటూ చెప్పారు. మోరోపంత్ పింగ్లేజీకి 75 ఏళ్ళు నిండాయి. అప్పుడు మేము బృందావనంలో ఒక సమావేశంలో ఉన్నాం. అక్కడ అఖిల భారత కార్యకర్తలు కూడా ఉన్నారు. సమావేశం ముగింపుకు ముందు హెచ్వి శేషాద్రి గారు మాట్లాడుతూ, నేడు మన మోరోపంత్జీకి 75 ఏళ్ళు నిండాయి, అందుకు గాను ఆయనకు ఒక శాలువను బహుకరిస్తున్నామని చెప్పి శాలువ కప్పారు. ఆ తర్వాత పింగ్లేజీని మాట్లాడమని కోరారు. ఆయన మాట్లాడడానికి ముందు కార్యకర్తలు నవ్వుముఖాలతో ఉన్నారు. ఆయన స్పందిస్తున్న ఆ సమస్య ఏంటంటే, నేను నిలబడగానే అందరూ నవ్వడం మొదలు పెడతారు, నేను నవ్వేలా ఏమీ చెప్పకపోయి నేను మాట్లాడితే నవ్వుతారు, బహుశా నన్ను ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదనిపిస్తుంది అన్నారు. ఆ తర్వాత ఆయన నేను చనిపోయినప్పుడు నేను నిజంగా చనిపోయానో లేదో తెలుసుకోవడానికి ప్రజలు మొదట రాళ్ళు విసిరి చూస్తారు. నాకు 75 సంవత్సరాలు నిండింది కానీ మీరంతా నన్ను సత్కరించారు, కానీ దాని అర్థం నాకు తెలుసు 75 సంవత్సరాల వయసులో శాలువా కప్పారంటే మీకు వయసు అయిపోయింది, కాస్త పక్కకి జరుగు మమ్మల్ని చేయనివ్వని దాని అర్థం అన్నారు పింగ్లేజీ. ఆయన పట్ల అందరూ మనసులో గౌరవభావంతోనే అదంతా చేశారు, కానీ ఆ గౌరవానికి తాను అతుక్కోకుండా పింగ్లేజీ జాగ్రత్త పడేవారు అని పింగ్లేజీ స్థితప్రజ్ఞత్వాన్ని వెల్లడిస్తూ మోహన్ భాగవత్ ఈ సంఘటన గుర్తు చేసుకున్నారు. స్వాతంత్రానంతర హిందూ సాంస్కృతిక భావాల పునరుజ్జీవనంలో మోరోపంత్ పింగ్లే పోషించిన కీలక పాత్రను ఆర్ఎస్ పండితులు, పలువురు చరిత్రకారుల బృందం రచించిన ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. అగ్రశ్రేణి వ్యూహకర్తగా పేరు పొందిన పింగ్లే సంస్థ దీర్ఘకాలిక దార్శనికతను విస్తరణను రూపొందించడంలో ముఖ్య భూమిక పోషించారు. అయితే పింగ్లే ఎక్కువగా తెర వెనకే ఉన్నారు. పింగ్లే గారి గురించి డాక్టర్ భాగవత్ పంచుకున్న జ్ఞాపకాలు గమనిస్తే తరతరాల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పింగ్లే గారు మార్గదర్శకుడిగా ఉన్నప్పటికీ ప్రశంసల కంటే అజ్ఞాతాన్నే కోరుకున్న ఒక అరుదైన వ్యక్తిగత తత్వాన్ని అందిస్తాయి. పింగ్లే గారి జీవితం నిశ్శబ్ద నాయకత్వానికి ఒక పాఠం. ఆయన ఎప్పుడూ వెలుగులోకి రావాలని కోరుకోలేదు, అయినప్పటికీ ఆయన ప్రభావం ఇప్పటికీ సంఘ దిశను నిర్దేశిస్తుందని డాక్టర్ భాగవత్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో పింగ్లే సంస్థాగత దార్శనికత్వం ముడిపడిన శాశ్వత ప్రాధాన్యత, వలస అనంతర భారతదేశంలో సైద్ధాంతిక క్షేత్రస్థాయి కార్యాచరణ యత్నాలు ఏకం చేయడంలో ఆయన పాత్ర పైన చర్చలు కూడా జరిగాయి. ఈ జీవిత చరిత్ర ప్రస్తుత ఆంగ్లంలో అందుబాటులోకి ఉంది, ఇంకా రాబోయే నెలల్లో పలు భారతీయ భాషలకు అనువదించబడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ సభలో డాక్టర్ మోహన్ భాగవత్ గారు పింగ్లేజీ జీవితానికి సంబంధించి మాత్రమే మాట్లాడిన అంశాల్లో కొన్నింటిని మాత్రం మీడియాలోని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకున్నాయి. ఈ అంశాలను ఆ మీడియా వర్గాలు సమకాలీన రాజకీయాల కోణంలో చూస్తూ ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారి వయస్సును లక్ష్యంగా చేసుకుని మోహన్జీ వ్యాఖ్యలు చేసినట్టుగా తప్పుడు అర్థంతో వక్రభాష్యం చెప్తున్నాయి అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.